హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రేమ్స్ బై అంచనా. ఈరోజు మేము వెస్ట్ గోదావరి డిస్టిక్లో బుట్టాయిగూడెం మండలం దగ్గర ఉన్న గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఏలూరు నుంచి గుబ్బల మంగమ్మ టెంపుల్ అరౌండ్ 105 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం. మేమైతే వెళ్ళింది సండే. ఇక్కడ ఇలా చిన్న చిన్న వాగులు చాలానే ఉంటాయి. ఇంకా ఈ టెంపుల్ స్థల పురాణానికి వస్తే ఈ టెంపుల్ త్రేతాయుగం నుంచి ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ఆలయంలో రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రతకి అమ్మవారు నివసిస్తున్న గుహ కూలిపోయిందంట. అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో వాళ్ళని సంహరించి ప్రకృతి అంతా అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై ఆమెను శాంతింపచేసి ఈ ప్రాంతంలోనే అవతరించమని కోరారంట. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలు తెచ్చుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయంట. అప్పుడు ఆయన బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు ఇంటికి వచ్చేశారంట. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని, ఆమెను దర్శించుకున్నాక వెదురు తీసుకొని వెళ్ళమని చెప్పింది. తర్వాత రోజు కృష్ణమూర్తి అమ్మవారు వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకొని అమ్మవారికి పూజలు చేశారు. ఈమెకు గిరిజనులే పూజారులు. ఇంత అందమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో ఈమెను గుబ్బల మంగమ్మ అని పిలుస్తారు. ఇక్కడ ఎవ్రీ సండే, ట్యూస్డే వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ సాయంత్రం 5 దాటాక ఎవరిని ఉండనివ్వరు. ఎందుకంటే ఇక్కడ 5 దాటాక అమ్మవారు ఇక్కడ సంచరిస్తారని చెప్తారు. మేమైతే అమ్మవారిని దర్శించుకొని లంచ్ చేసేసి ఇంకక్కడ షాపింగ్ చేసి రిటర్న్ అయిపోయాం. ఇంకా దారిలో మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చి కొన్ని పిక్స్ దిగాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.